రూతు 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మనము లాస్ట్ రీల్లో బోయాజ్ యొక్క క్యారెక్టర్ గురించి, ఆయనకి దేవుడిపై ఉన్న భయభక్తుల గురించి చూసుకున్నాం కదా. అయితే ఈ రీల్లో, ఈ వచనంలో మనం రూతు గురించి చూసుకుందాం. అది కూడా బోయాజు మాటల్లో చూసుకుందాం. బోయాజు రూతుని ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. నా కుమారి, యెహోవా చేత దీవెన నొందిన దానవు. నీ బిహేవియర్ గొప్పది. ముందు ఎప్పుడైతే నయోమిని అత్త కోసము అందరినీ వదిలి వచ్చేసావో అప్పుడే నీ క్యారెక్టర్ గొప్పది. అయినా కానీ దాని తర్వాత కూడా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. నీ ఏజ్కి నువ్వు యవనస్తుల దగ్గరికి వెళ్ళొచ్చు కానీ వెళ్ళలేదు. గొప్పవారిని చూసి వాళ్ళని వెంబడించవచ్చు కానీ వెంబడించలేదు. నీ క్యారెక్టర్ గొప్పది. నీ ప్లేస్లో ఎవరున్నా తప్పుడు పనులు చేసేవాళ్ళు, చెడ్డదారిలో వెళ్ళేవారు, కానీ నువ్వు అలా వెళ్ళలేదు. అత్త మాట విని అత్త మాటలకు లోబడుతున్నావు. అయితే మనం ఆలోచిస్తే నిజంగా రూతు కావాలనుకుంటే వేరే దారిలో వెళ్ళొచ్చు కదా, కానీ వెళ్ళలేదు. అయితే ఇక్కడ లెవరేట్ మ్యారేజ్ లాని ఫాలో అవుతుంది తను. ఎందుకంటే ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి కదా, అదే మెయిన్ రీజన్. ఇప్పుడు ఇది మనం చాలా దూరంగా ఆలోచించామనుకో, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది కూడా ఇదే లైన్లో నుంచి, దావీదు మహారాజు వచ్చింది కూడా ఇదే లైన్లోంచి. అలా లైన్గా చూసుకుంటూ పోతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మత్తయి 1లో మనం చూసుకుంటే రూతు పేరు అక్కడ ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఇదే, ఇక్కడ నుంచే యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సింది.